నేను ఎప్పుడైతే మీకు ఒక టాస్క్ని ఇస్తానో లైక్ 2 నెంబర్స్ని యాడ్ చేయండి, లేదా 2 స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ని కంపేర్ చేయండి, లేదా పాస్వర్డ్ కరెక్టా లేదా చెక్ చేయండి. అప్పుడు పైథాన్ అనేది ఎటువంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. దాన్నే మనము ఆపరేటర్స్ అని అంటున్నాం అన్నమాట. ఇక్కడ ఈరోజు మనము ఈ వీడియోలో ఆపరేటర్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నామండి. ఎజెండా వచ్చేసి ఇదన్నమాట. వాట్ ఆర్ ఆపరేటర్స్, వై డు వి నీడ్ ఆపరేటర్స్, ఆపరేటర్స్లో టైప్స్ ఏమున్నాయి, దాని యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ విత్ స్మాల్ ప్రోగ్రామ్ రాసి కూడా చూద్దామండి విఎస్ కోడ్లో. ఓవరాల్ సమ్మరీ, ఇంకా లాస్ట్ నేను ఒక చిన్న అసైన్మెంట్ కూడా ఇస్తానండి, మీరు కంప్లీట్ చేయండి దాన్ని కూడా. ఇక్కడ ఆపరేటర్ యొక్క బుక్ డెఫినేషన్ చూస్తే, అన్ ఆపరేటర్ ఈజ్ ఏ స్పెషల్ సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ ఆర్ వేరియబుల్. ఇక్కడ ఆపరేటర్ అనేది ఒక స్పెషల్ సింబల్ అవ్వడం వల్ల దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాము ఒక వాల్యూస్ పైన లేదా ఒక వేరియబుల్ పైన. ఇక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, నువ్వు ఎప్పుడైతే ఒక షాప్కి వెళ్ళి 2 నోట్బుక్స్ని పర్చేజ్ చేసుకుంటావో, అంటే ఒక్క నోట్బుక్కి 50 రూపీస్ అన్నమాట. ఎప్పుడైతే 2 పర్చేజ్ చేసుకుంటావు 2 నోట్బుక్స్ని, అప్పుడు ఆ షాప్ కీపర్కి నువ్వు మనీని ఇవ్వాలి. ఎలా ఇస్తావు, నువ్వు 2 నోట్బుక్స్ యొక్క ప్రైస్ 2 నోట్బుక్ యొక్క ప్రైస్ని 2తో మల్టిప్లై చేస్తావు కదా, వచ్చిన రిజల్ట్ని 100 రూపీస్ మనీని ఆ షాప్ కీపర్కి ఇస్తావు. అదేవిధంగా రవి అనే అబ్బాయి 85 మార్క్స్ని స్కోర్ చేసుకున్నాడు అనుకోండి తెలుగులో. సిద్ధార్థ అనే అబ్బాయి 90 మార్క్స్ని స్కోర్ చేసుకున్నాడు అనుకోండి తెలుగులో. మనం కంపేర్ చేస్తున్నాం ఈ రవి యొక్క మార్క్స్ని ఈ సిద్ధార్థ అనే అబ్బాయి మార్క్స్ని కంపేర్ చేయాలనుకుంటే ఎటువంటి ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేస్తాం అని దాని గురించి కంప్లీట్గా నేర్చుకుందామండి. ఇక్కడ ఆపరేటర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఆపరేటర్స్ అనేవి లేకపోతే మనం ఎటువంటి క్యాలిక్యులేషన్ని పర్ఫామ్ చేయరాదు. దేన్ని కంపారిజన్ చేయరాదు, మనం ఎటువంటి ఒరిజినల్ డెసిషన్ తీసుకోరాదు. కండిషన్ కూడా చెక్ చేయరాదు అన్నమాట. ఈ ఆపరేటర్స్ కనుక లేకుంటే మనము బిల్డ్ చేయలేము ఒక యూస్ఫుల్ ప్రోగ్రామ్ని. ఈ పైథాన్ వాడి మనం ఒక యూస్ఫుల్ ప్రోగ్రామ్ని బిల్డ్ చేయలేము. అందుకోసమే ఏ టాస్క్ని పర్ఫామ్ చేయాలన్నా కానీ, మనం బ్యాంకింగ్ సిస్టంలో కానీ ప్రతి ఒక్క కాడ ఈ ఆపరేటర్స్ని వాడతాం అన్నమాట. క్యాలిక్యులేషన్స్లో వాడతాం. అందుకోసమే ఆపరేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ చూసుకుంటే కనుక, ఆర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని మనము అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో పర్ఫామ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక విఎస్ కోడ్లో ఇక్కడ మనం ఒక ఫైల్ని క్రియేట్ చేద్దామండి. ఆపరేటర్స్ .py అని క్రియేట్ చేశా. ఇక్కడ నేను అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా కానీ, కాబట్టి అర్థమెటిక్ అని ఒక కామెంట్ ఇస్తున్నానండి. అర్థమెటిక్ ఆపరేషన్స్ అని ఇచ్చా. ఇక్కడ ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశా, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూని స్టోర్ చేశా. నేనేం చేస్తున్నా, ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా వెదర్ ఏ ప్లస్ బిని అడిషన్ చేస్తున్నా. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను మల్టిప్లికేషన్ కూడా చేస్తున్నానండి, ఏ ఇంటూ బి అని. అదేవిధంగా డివిజన్ కూడా చేస్తున్నా. ఇప్పుడైతే నేను సేవ్ చేసి రన్ చేస్తానో, నాకు అవుట్పుట్ వచ్చేసి దాని యొక్క అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అనేది ప్రింట్ అవుతుందండి ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ కంపారిజన్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. కంపారిజన్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. ఇక్కడ నేను ఎప్పుడైతే
ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్లో 10 వాల్యూ ఆల్రెడీ ఇచ్చాను, బి అనే వేరియబుల్లో 5 వాల్యూ ఇచ్చాను. చెక్ చేస్తున్నా వెదర్ ఏ గ్రేటర్ దెన్ బియా. సో బి అయితే అది ఏం రిటర్న్ చేస్తుంది, బిలియన్ వాల్యూని రిటర్న్ చేస్తానండి, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఇక్కడ కండిషన్ వచ్చేసి ట్రూ అన్నమాట, ఎందుకంటే 10 అనే వాల్యూ 5 అనే వాల్యూ కంటే పెద్దది. సో అందుకోసమే మనకు ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ట్రూ అని డిస్ప్లే చేసిందండి. నేను ఎప్పుడైతే ప్రింట్ ఏ ఈక్వల్స్ టు బి అని కండిషన్ ఇస్తానో అప్పుడు నేను సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తే నాకు ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ అని ఇచ్చింది. ఎందుకంటే ఏ అనే వేరియబుల్లో 10 వాల్యూ స్టోర్ చేసా, బి అనే వేరియబుల్లో 5 వాల్యూ స్టోర్ చేసా. ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నా ఏంటంటే ఈ 10 అనేది ఈక్వల్స్ టు 5 కాదు, కాబట్టి అది నాకు ఫాల్స్ అని ఇక్కడ అవుట్పుట్లో డిస్ప్లే చేసిందండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే కంపారిజన్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ అయిపోయింది. అసైన్మెంట్ ఆపరేటర్ చూద్దామండి. అసైన్మెంట్ ఆపరేటర్ కూడా సింపుల్ అండి. ఇక్కడ నేను అసైన్మెంట్ ఆపరేటర్కి ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా. అసైన్మెంట్ ఆపరేటర్ ఇక్కడ నేను సి ఈక్వల్స్ టు 10 ఇచ్చాను అనుకోండి, డి ప్లస్ ఈక్వల్స్ టు సి ఇచ్చాను అనుకోండి, సారీ సి ప్లస్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి థింక్ చేయండి. ఈ సిని ప్రింట్ చేస్తే ఇక్కడ నాకు 15 డిస్ప్లే అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ సి ఈక్వల్స్ టు ఫస్ట్ ఏమి ఇచ్చాం, 10 ఇచ్చాం కదా. సో ఇక్కడ సి ఈక్వల్స్ టు 10 వాల్యూ తీసుకుంది. దాని తర్వాత మనం ఏం చేసాం, సి ప్లస్ ఈక్వల్స్ టు 5. అప్పుడు ఏమవుతుందంటే ఈ 5 అనేది ఈ 10కి యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు రిజల్ట్ వచ్చేసి మనకు 15 అనేది డిస్ప్లే అయింది అనమాట. ఈ విధంగా అసైన్మెంట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకో విధంగా చూస్తే కనుక ఇంకో టైప్ ఆఫ్ ఆపరేటర్ చూస్తే లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి, ఇక్కడ అండ్ అనేది ఉంది. అండ్ అంటే ఏంటి, 2 బిట్స్ కనుక ఈక్వల్ ఉంటే ట్రూ అని డిస్ప్లే చేస్తుంది, అదర్వైజ్ ఫాల్స్. ఆర్ అంటే ఏంటి, వన్స్ 2 బిట్స్లో ఒక బిట్ ట్రూ అయినా కానీ ట్రూ అని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ లాజికల్ ఆపరేటర్ గురించి చూస్తే కనుక, సో ఇక్కడ నేను కామెంట్ ఇస్తున్నానండి, లాజికల్ ఆపరేటర్ అని. ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్లో 4 అనే వాల్యూని స్టోర్ చేసా, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూని స్టోర్ చేసి ప్రింట్ చేస్తున్నా ఏ అండ్ బి అని. అండ్ గేట్ వాడుతున్నాం ఇక్కడ. సో 2 బిట్స్ ట్రూ ఉంటేనే ట్రూ అని డిస్ప్లే చేస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట అండ్ గేట్ వాడినప్పుడు. సో ఎప్పుడైతే నేను సేవ్ చేసి రన్ చేస్తానో నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి, సారీ ఇక్కడ నేను ప్రింట్ అని రాయక, ఓకే, ఇక్కడ మనకు 4 అని డిస్ప్లే అయింది. ఎలా 4 డిస్ప్లే అయిందంటే ఇక్కడ చూస్తే కనుక 4 యొక్క బైనరీ నెంబర్ వచ్చేసి 100, 5 యొక్క బైనరీ నెంబర్ వచ్చేసి 101. కన్ఫ్యూజ్ కాకండి. సో ఈ బైనరీ నెంబర్ మళ్ళీ ఇలా చెప్తున్నారు నాకు అర్థం కాలేదు అనుకుంటే, సో ఇక్కడ బైనరీ టేబుల్ చూసుకుంటే కనుక 4 యొక్క బైనరీ నెంబర్ వచ్చేసి ఏంటంటే 100, 5 యొక్క బైనరీ నెంబర్ 101. సో ఇలా తీసుకొని ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నా, ఫస్ట్ బిట్ ఈ 5లో ఉన్న ఫస్ట్ బిట్ 11. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మనకు 1 అని డిస్ప్లే చేసింది. 00 కంపేర్ చేస్తున్నాం 2 బిట్స్ని, సో అది రిటర్న్ చేసింది ట్రూ అని. సో 0 ఇక్కడ లాస్ట్ బిట్ చూసుకుంటే కనుక 0, ఇక్కడ లాస్ట్ బిట్ చూసుకుంటే కనుక 1. సో 2 బిట్స్ డిఫరెంట్ ఉంటే ఏం డిస్ప్లే చేస్తుంది, 0 డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసి 4 అన్నమాట. ఇక్కడ చూస్తే అవుట్పుట్ 4 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మెంబర్షిప్ ఆపరేటర్ చూద్దామండి. మెంబర్షిప్ ఆపరేటర్ చూస్తే ఇక్కడ నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నా. ఇక్కడ మెంబర్షిప్
ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్ తీసుకున్నా కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకుంటున్నా, లైక్ యాపిల్ కానీ కివి, సో సంథింగ్ లైక్ బనానా తీసుకున్నా. ఇక్కడ నేను చెక్ చేస్తున్నా వెదర్ నాకు కావాల్సిన ఫ్రూట్ కనుక అందులో ఉందో, ఆ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేస్తున్నా. దానికోసం నేను చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ యాపిల్ ఇన్ ఫ్రూట్స్ అనే లిస్ట్లో ఉందా, ఫ్రూట్స్ అనే వేరియబుల్లో ఉందా చెక్ చేస్తే నాకు అవుట్పుట్లో ట్రూ అని డిస్ప్లే ఇస్తాను అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ ఫ్రూట్ అనే, ఈ యాపిల్ అనే ఫ్రూట్ ఈ ఫ్రూట్స్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి నాకు ట్రూ అని డిస్ప్లే చేసింది అనమాట. ఈ విధంగా మెంబర్షిప్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఐడెంటిటీ ఆపరేటర్ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను సి అనే వేరియబుల్లో, సి అనే లిస్ట్లో 1, 2 వాల్యూని స్టోర్ చేశాను అనుకోండి. అదే డి అనే వేరియబుల్లో డి ఈజ్ ఈక్వల్స్ టు సి అని ఇచ్చి నేనేం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ఏమనంటే సి ఈజ్ డి అని అంటే చూపిస్తానండి. దాని యొక్క అడ్రస్ని చెక్ చేసుకొని మనకు అవుట్పుట్ పైథాన్ అనే దాని యొక్క అడ్రస్ని ఇంప్లిసిట్గా చెక్ చేసుకొని ట్రూ అని డిస్ప్లే చేస్తుందండి. ఎలా చేస్తుందంటే ఇక్కడ నేను దీన్ని ప్రింట్ చేసే ముందు ఒకటి చూపిస్తానండి. ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా ఏంటంటే ఐడి ఫంక్షన్ వాడుకొని ప్రింట్ చేస్తున్నా, అంటే దాని యొక్క అడ్రస్ ఫైండ్ అవుట్ చేసేందుకు. ఇక్కడ నేను ఐడి ఫంక్షన్ ఆఫ్ డి, దాని తర్వాత ప్రింట్ చేస్తున్నా సిఈస్ డి అని. ఇప్పుడు చెక్ చేస్తే, ప్రింట్ చేస్తే, సో దీని యొక్క అడ్రస్ అంటే ఇక్కడ సి యొక్క అడ్రస్, డి యొక్క అడ్రస్ సేమ్ ఉంది కాబట్టి మనకు ట్రూ అని డిస్ప్లే అయింది. ఎందుకంటే సిని మనం డీలో సేమ్ సిలో తీసుకున్న వాల్యూస్ని డీలో తీసుకున్నాం కాబట్టి. సో అందుకోసమే ఇక్కడ ట్రూ అని డిస్ప్లే అయింది అనమాట, దాని యొక్క అడ్రస్ సేమ్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చానండి. ఇక్కడ చూస్తే కనుక ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయండి. 2 నెంబర్స్ని ఇన్పుట్గా తీసుకోండి, లైక్ 10, 20 కానీ ఏదైనా ర్యాండమ్ 2 నెంబర్స్ని తీసుకొని అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేయండి విఎస్ కోడ్లో. మీకు వచ్చిన రిజల్ట్ని ఈ వీడియోలో ఉన్న కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. నేను ఒక్కొక్కరిగా చూసి ఆన్సర్ని నేను మీకు రిప్లై ఇస్తానండి. అదేవిధంగా ఇంకో అసైన్మెంట్ ఇచ్చానండి. ఏంటంటే ఒక నోట్బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అయితే నువ్వు 4 నోట్బుక్స్ని కొనుక్కున్నావు అన్నమాట. ఒక పైథాన్ ప్రోగ్రామ్ని రాసి క్యాలిక్యులేట్ చేయి ఎంత అమౌంట్ అవుతుంది ఆ టోటల్ నోట్బుక్స్కి అని. హింట్ ఇచ్చిన దాని యొక్క ప్రైస్ 50 రూపీస్, క్వాంటిటీ 4 అన్నమాట. సో ఇంకో హింట్ కూడా ఇస్తున్నాను అన్నమాట. మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసి ప్రింట్ చేయండి రిజల్ట్ని. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, సో మీకు తెలిసే ఉంటుంది అన్నమాట. రాహుల్ యొక్క స్కోర్ 85 మార్క్స్ అయితే, సిద్ధార్థ్ యొక్క స్కోర్ 90 మార్క్స్ అయితే ఏ కంపారిజన్ ఆపరేటర్ని వాడి కంపేర్ చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ని ఈ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నీ యొక్క వ్యాలెట్లో 1000 రూపీస్ ఉంటే నువ్వు 250 ఖర్చు పెట్టినావు, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అని దాని గురించి ఈ ఆపరేటర్ని వాడి రిజల్ట్ని డిస్ప్లే చేయండి. సో ఇంతేనండి, ఈ వీడియోతో ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. If you like this video, then don't forget to click on subscribe button. We will see in the next video. Till then, bye bye.